ఏంటి ఇంత జరిగిందా? నీకు చిల్లకి చెప్పినట్టు చెప్పా, ఆయనకి ఎదురవకరా, చాలా సీరియస్ ఉన్నాడు నీ మీద అని. ఆయన అక్కడికి వస్తాడని నేను ఏమైనా కలగన్నానండి రా. ఇప్పుడు అది కాదు ప్రాబ్లం. నేను వద్దు అంటున్నా వినకుండా శ్రేయ ఈ ప్రాబ్లంలో ఇరుక్కుంది. తను ఆడతానంటే అసలు నువ్వెందుకు ఒప్పుకున్నావురా? నేనెక్కడ ఒప్పుకున్నాను రా? బీ పాజిటివ్ సూర్య మనం గెలుస్తామని. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్లే, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు తను బెట్టింగ్ గెలవాలని కోరుకో, అంత మించి మనం ఏం చేయలేమురా. సరిపదా, లోపలికి వెళ్దాం. రే నేను రాను రా, నువ్వు వెళ్ళు. ఏహే రా. రే వద్దురా, మళ్ళీ అన్నం ఫేస్ పర్లేదు, చేయాలి. దా. శ్రేయ గురు, ఇంకా 4 balls 18 runs కొట్టాలి గురు. గెలుస్తామంటావా? నాకు భయం అవుతుంది. అందుకే చెప్పాను వద్దని. ఇప్పుడు చూడు. యా, మ్యాచ్ మందే. yes యా గురు మనం గెలిచాం గురు. సూర్య, మొత్తానికి బెట్ గెలిచేసారుగా. నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. అయినా ఏ మాట కామాట ఆడపిల్లని ఈజీగా తీసుకున్నాను చూడు. నీకు నా సలాం. అయితే మొత్తానికి ఈ అమ్మాయి మా వన్న గట్టెక్కించిందంటావు, అంతే కదనా? అంతే అంతే. రేయ్, ఆడి పంచాయితీ అయిపోయింది. నువ్వు మొన్న తీసుకున్నప్పుడు తీర్చలేదనుకో. అన్నా ఇచ్చేస్తానే, ఇంకా టైం ఉందిగా. సరే అన్న, లేట్ అవుతుంది, మేము వెళ్తాం.